హాయ్ అండి, ఏంటి చూపిస్తున్నాము అని అనుకుంటున్నారా? చూడండి, బీరకాయ కర్రీ చాలా టేస్టీ అండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా తినేయచ్చండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతారు. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం, చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చాపింగ్ బోర్డు అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బీరకాయలు అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి అన్నీ కూడా. పిల్లర్తో అయితే అన్ని చెక్కేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే చెక్కేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్ని చెక్కేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలని ఇలా చెక్కేసుకోవాలండి. తొక్కలు అయితే ఇలా అయితే తీసేసాం. ఇష్టమైన వాళ్ళు పచ్చడి చేసుకోవచ్చండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పీచు పదార్థం, హెల్త్కి కూడా మంచిది. ఇవైతే మా ఇంట్లో తినరు, పక్కకు పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలన్నీ ముచ్చుకులు అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కకు తీసేయండి. నెక్స్ట్ ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కూడా నీట్గా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇవైతే పక్కకు తీసేద్దామండి. వాటర్ అయితే పోసేసుకోండి. బీరకాయలు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక బౌల్ అయితే పెట్టేసుకుని నీట్గా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. పొడవుగా ఉంటే ఇలా కూడా కడిగేసుకోండి. ఇవన్నీ కూడా 2 సార్లు కడుక్కోండి ఫ్రెండ్స్. ఇలా అయితే 2 సార్లు కడిగేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా. ఒక ఉల్లిపాయ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా అయితే పొలిచేసుకోండి. ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తొడిమ అయితే తీసేయండి. ఇది కూడా వేసేయండి. నీట్గా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా చాపింగ్ బోర్డు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మనం ఇవన్నీ కూడా తీసేసుకోండి. పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. కొంచెం పెద్దగానే ఉండాలండి. ఇలా అయితే పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. ఇదైతే నీట్గానే ఉంది, ఏమీ లేదు. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇది కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పక్కతోటి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ అవుతాయి ఇలా అవుతాయి అనుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అవుతాయి అనేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. ఇలా అయితే ఒక సైడ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కకు పెట్టేసుకుందాం. బీరకాయలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవి అయితే ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఒకటైతే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి అన్నీ. ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్ని ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా అయితే తీసుకోండి.
ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి. ఇవి అయితే పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి కూడా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలా అయితే కట్ చేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, నేను 1 కేజీ కాయలు అయితే తీసుకున్నా. ఇన్ని క్వాంటిటీ అయితే వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అన్నీ కూడా బీరకాయ కర్రీ హెల్త్కి అయితే చాలా మంచిదండి. జీర్ణం ఫ్రీగా అయిపోతుంది. హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇవి అయితే పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పట్టుకుని ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా మునగాకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ రెమ్మలు అయితే ఇలా తించేసుకోండి. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవి నీట్గా కడిగి ఆరబెట్టినాయండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకుందాం. ఇలా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి. బాండ్లీ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. హీట్ అయితే ఆన్ ఇచ్చేయండి. ఆయిల్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి హీట్ అయింది లేనిది చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవైతే వేసేసుకోండి. కొంచెం ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. కరివేపాకు, మునగాకు, పచ్చిమిర్చి వేసుకుంటండి. సన్నగా తరిగిన ఆనియన్స్ ఇలా అయితే కొంచెం వేసుకుంటాం.
ఆనియన్స్ అయితే కలర్ వచ్చేసింది కదా, సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు. ఇలా కలిపేసుకోండి. ఇలా అయితే అంతా కలిపేసుకోండి. తగినంత కల్లుప్పు, తగినంత పసుపు 1/2 స్పూన్, చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎలా వచ్చినాయో. కల్లుప్పు వేసిన తర్వాత వాటర్ అది పోయకూడదండి, ఇలాగే కుక్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా కూడా దగ్గరికి అయితే అయిపోతుంది కదా. చూడండి మొత్తం పీల్చేసుకుంది. దంచుకున్న వెల్లుల్లండి పొట్టు తీయకుండా వేయాలి. కారం ఫ్రెండ్స్ తగినంత, చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే స్లోగా పెట్టుకోండి, మూత అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, గాలి ఆడకుండా పెట్టేసుకోండి 10 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే వాటర్ పోయకుండానే ఎలా అయితే వచ్చేసిందో. ఇప్పుడు మూత అయితే తీసి చూసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందో, చాలా బాగా కుక్ అయిపోయిందండి. చాలా టేస్టీ కూడా బీరకాయ కర్రీ, చాలా సరవండి, హెల్త్ అయితే చాలా చాలా మంచిది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా అయితే ఉంటుందో. అంత చలవండి, బాలింతరాళ్ళు అందరూ వేసుకోవచ్చండి. జీర్ణం కూడా బాగా అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక ప్రతిరోజు ఈ కర్రీ చేసుకుని తినండి ఫ్రెండ్స్. వెయిట్ లాస్ కూడా అవుతారు, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టేస్ట్ చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్ బాయ్.